హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది కదా, స్పెషల్ కేటగిరీ ఇది. సో దానికి సంబంధించిన న్యూస్ అయితే ఈరోజు చూద్దాం. ఫ్రెండ్స్, మనకి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ఆర్జీకేటీ బాసరాలో మహబూబ్ నగర్ కేంద్రానికి చెందిన స్పోర్ట్స్ ఎన్సీసీ కోటా ఆధారిత విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం చేపట్టారని ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ చెప్పడం జరిగింది. అలాగే మనకి ఈ సందర్భంగా ఇన్ఛార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ యూనివర్సిటీ చాలా సమర్థవంతంగా సజావుగా ముందుకు సాగుతుందని తెలిపారు. సో మరి మనకి ఎన్సీసీ కోటాలో విద్యార్థులు అందించిన క్యాంప్ సర్టిఫికేట్లు, రిపబ్లిక్ డే ఫర్ డే సర్టిఫికేట్లు పూర్తిగా పరిశీలించినట్లు చెప్పారు. సో మరి స్పోర్ట్స్ కోటా కోసం 31 క్రీడల జాబితాలలో లభించే ఆటల ఆధారంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పొందిన ప్రమాణ పత్రాలను తప్పనిసరిగా ధృవీకరించినట్లు కూడా చెప్పారు. సో మరి మన క్రీడా సంఘాల గుర్తింపు, పోటీ స్థాయి, తేదీ, అర్హత ప్రమాణాలను బట్టి జాగ్రత్తగా తనిఖీ చేసినట్లు చెప్పడం జరిగింది. సో మరి ధృవపత్రాల పరిశీలన కన్వీనర్ గారు అయితే దగ్గరుండి అందరి చేత మనకి వెరిఫికేషన్ అనేది చేపించారు. సో మరి ఆర్జీకేటీకి సంబంధించి వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. సో మరి ఈ స్పెషల్ కేటగిరీ రిజల్ట్స్, అలాగే నార్మల్ కేటగిరీ రిజల్ట్స్ అన్నీ కూడా మనకి జూలై 4వ తేదీన రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో కౌన్సిలింగ్ జూలై 7వ తేదీ నుంచి అయితే ఉంటుందండి మిగతా జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.